ఒక్కసారి కూడా ఎక్కలేదా ఫ్రీ బస్సులో? నేను మస్తు ఎక్కినా 190 బస్సులు ఎక్కినా గానీ ఆ బస్ అని పోనే మరి నాకు తెలియదు. ఇప్పుడే ఫోన్ కొడుతుంది కానీ పైసలు వేసే కొద్ది 3,000 కట్ అవుతావే, ఒక నెలలో 3,000 కట్ అవుతావే. ఏటీఎం అని ఇంటింటికి ఏటీఎం అని ఇచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. కాంగ్రెస్ ఓరికేద్దాం అనుకుంటున్నావు, ఎవరిని గెలిపిద్దాం? నా ఇష్టం వచ్చిన వాళ్ళకే వేస్తాం. కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చేది లేదన్నా. ఇప్పుడు కాంగ్రెస్ తొక్కలో కాంగ్రెస్ అంటే మళ్ళీ ఆడ వచ్చి నాకు 1 రూపాయి నంది పాడు కాలే. నాకు కష్టం చేసి ఒక మాట విను, నెల డ్యూటీ కొనవని నేను పొదుగు చేసుకున్నా. పొదుగు చేసుకుంటే మొన్న నెలలో 3,000, ఈ నెలలో వచ్చింది దగ్గరికి. ఇంకా పిల్లగాడ ఉంటాడనే కదా. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కదా, బిల్లు కడుతురా మీరు? ఫ్రీగానే ఉందా? మేము కడుతున్నాం. ఇల్లుగాళ్ళ కిరాయిలో కాబట్టి వాళ్ళు ఇష్టం కట్టుకోని కట్టుకొని ఏమైనా చేసుకోండి. మేము ఇస్తాం, మేము తిరిగి ఇస్తామన్నా. మాకు సబ్సిడీ లేదు. నాకు గ్యాస్ లేదు, చిన్న పొయ్యి. సిలిండర్ లేదా మీకు? 5 కిలోలు అది ఉంది, లేదనకూడదు. కట్టెల పొయ్యి ఏం పెడతలేము. పెద్దది లేదు. మనం రాపిస్తారా కండిబార్లో రాపించింది ఇక్కడ. కాంగ్రెస్ కిరాయిల్లు కిరాయిలలో కూడా ఫ్రీ కరెంటే 200 యూనిట్లు ఉంటే మేము మా దాంట్లో మా జీతంలో కట్ చేసుకున్నాం. మా ఇల్లు కిరాయిల్లో కట్ చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నాం? ఎవరిని గెలిపిస్తావు? ఇప్పుడు సునీతమ్మ ఉంది బీఆర్ఎస్ తరఫున, కాంగ్రెస్ తరఫున నవీన్. తెలుసు, మాకు తెలియదు ఏం లేదు. ఆమె వాళ్ళ ఇంటికి పోయినాం మేము. ఏంటంటే కొంతమంది బయట తిరగలేదు, 10 మందిలో ఆమెకు పరిచయం లేదు, ఆమెను గెలిపించుకుంటాం. మేము చేసుకుంటాం పరిచయం. వాళ్ళ భర్త ఏమన్నాడంటే ఒక మాట నేను, మేము పెద్దమ్మ గుడి కాడ ఆచి మేనుకున్నాం. ఉన్నప్పుడు నేను అట్లకెళ్ళి ఇల్లులో పనికి పోయినా కదా, మా గసమేస్త్రి అని ఉంటాడు. కలాతి నీవు పారతా రారి అన్ని తోలుకపోయాడు. తోలుకపోతే నన్ను గుర్తుపట్టి ఏమారు అని అంటే, మన మంచి అని అంటే, నేను కూకుడు పెళ్లి కాడ చూసిన అన్నాడు. ఆయన నన్ను చూసినందుకే అట్లకెళ్ళి మేము తిరిగినందుకే మేము 40 రూపాయల కూలి అప్పుడు వచ్చినాబా. అలా గుర్తుపడుతున్నారు, బాగా గుర్తుపడుతున్నారు. కావాలి, మాకు ఆయనే కావాలి.